శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదితో పాటు మహేంద్ర తనయకు వరద పోటెత్తింది. దీంతో జిల్లేడుపేట గ్రామాన్ని నీరు చుట్టుముట్టింది. 2 రోజులుగా జలదిగ్బంధంలోనే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వరదల సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏదైతే విస్తారంగా కురిసినటువంటి వర్షాలకు తోడు ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు వంశధార నదితో పాటు మహేంద్ర తనయ నది కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే 24 గంటలు పైగా గడుస్తున్నప్పటికీ కూడా జిల్లేడుపేట అనేటటువంటి గ్రామానికి రాకపోకలు అయితే పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి. కల్లట జిల్లేడుపేట ప్రధాన రహదారి ఇది. ఈ రహదారితో పాటు ఇటువైపు మనం కానీ చూసుకున్నట్లయితే మహేంద్ర తనయ నది మొత్తం కూడా వాటర్ అంతా కూడా పంట పొలాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి దాపురిస్తుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఈ ప్రాంతంలో రెవెన్యూ ఇతర అధికారులు కూడా వచ్చారు. స్థానికులు ఎవరు కూడా ఈ ప్రాంతం నుంచి అటువైపు వెళ్ళొద్దు అని కూడా వీళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. ఏమంటున్నారు అసలు ఏంటి సార్ ఏంటి పరిస్థితులు ఇక్కడ? సుమారుగా ఇంచుమించు 70 సంవత్సరాలైంది మాకు ఇదే పరిస్థితి. వట్ట బ్యారేజ్ వచ్చి నుంచి కూడా మహేంద్ర తనయ ఈ పడవల గడ్డకి వెళ్ళి మన మహేంద్ర ఇందులో మన ఈ వంశధారలో కలిసి ఆ ఎఫెక్ట్ వల్ల మాకు పంట పొలం పూర్తిగా పోతున్నది. సారగొడ మండలం తీరమండలం మనం కలిపి 2 మండలాలు ఇక్కడ బార్డర్ ఇది పూర్తిగా పంటలు పోనాయి. ఇప్పుడు ఏ ఊర్లకండి ఇటు వెళ్ళడానికి? జిల్లుడిపేట కళ్ళ పంచాయతీ, ఇది కల్లట, అక్కడ మధ్యలో ఏరు దాటాక జిల్లుడిపేట, అతను తామర. నెక్స్ట్ ఇది 2 డేస్ నుంచి ఇవే మాకు జరుగుతుంది. సార్ తమ్ముడు ఏంటి పరిస్థితి? ప్రతిసారి ఇదేనా? ఎలాంటి అంటే మాకు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇలా ఏమి లేదండి. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత ఇది మళ్ళీ ఎఫెక్ట్ అయ్యింది. 2 రోజులకి పడే వర్షం వల్ల అటు వంశధార ఫ్లో రావడం వల్ల మహేంద్ర తనయ ఫ్లో ఇటు కొట్టేస్తుంది మా దిక్కు. అటు అందువలన మాకు జిల్లేడుపేట అనేది చుట్టుప్రక్కల మొత్తం వాళ్ళు ఫుల్ ప్యానిక్లో ఉన్నారు. మొత్తం ఊరు చుట్టూ కూడా వాటర్ అనేది అక్కడ స్టోరేజ్ అలా ఉంటుందండి. అందులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ స్టక్ అయిపోయి ఉండిపోయారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ ద్వారా ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఈ ఏదైనా రోగులు అంటే వాళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మెడిసిన్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. వీలైనంత త్వరగా వాళ్ళని ఒడ్డుకు తెచ్చేటట్టు ప్రయత్నించాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా చూడొచ్చు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లేడుపేట ప్రాంతం నుంచి ఇబ్బందులు ఉంటే తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ ఆ బోట్ను కూడా రెడీగా చేసుకుని ఉన్నారు. ఇక్కడ ఒక టీం కూడా ఉంచడం జరిగింది. ఇలా పాతపట్నంతో పాటు హిరమండలం, కొత్తూరులోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఇంకా ఉంది. పెద్ద ఎత్తున వరద నీరు అయితే నీట మునిగినటువంటి ఏదైతే పంట పొలాలతో చెరువులు తలపించే విధంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే శ్రీకాకుళం వంశధార మహేంద్ర తనయ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కనిపిస్తుంది.